100% కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలుగాక తప్పదు. ఈ గులాబీ జెండా ఎగరవేయక తప్పదు. మరొక మాట, జెండాలు నిన్న జెండాలు తీశారు, గులాబీ జెండాలు తీశారు, కాంగ్రెస్ జెండాలు కట్టారు. కానీ ఒకరి మనం చేస్తున్నా, గులాబీ జెండా తీసినా గర్భల కుండలో గులాబీ జెండా ఉంటుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఇద్దరు గులాబీ జెండాతో ఉంటారు. స్థానికంగా ఇక్కడున్న గెలిచిన ఎమ్మెల్యే ప్రోత్బలంతో మున్సిపల్ కమిషనర్ తీసేస్తున్న జెండాలు, నెల 15 ఉన్న కాంగ్రెస్ జెండాలు తీయడట. బీఆర్ఎస్ జెండాలు తీసిన సందర్భంలో ప్రజల మనోభావం ఏంటి దుర్మార్గ పాలన ఈ మంచిర్యాలలో, ఏంటి దుర్మార్గ పాలన ఈ మంచిర్యాలలో, వాళ్ళకి దగ్గర పడ్డాయి, కాంగ్రెస్ పార్టీకి దగ్గర పడ్డాయి. అందుకే ఈ దుశ్శాసని పాలన, దుష్ట పాలన, అందుకే విసిగిపోవద్దు. గులాబీ గుండెల్లో పెట్టుకుందాం. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చెప్తాం.